హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో వినాయక చవితి సందర్భంగా బెల్లం కుడుములు, ఉండ్రాళ్ళు, మొదుగులు ఎలా చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను. అయితే ఈ రెసిపీ స్పెషాలిటీ ఏంటంటే పొడి బియ్యం పిండితో చేసిన తడి బియ్యం పిండితో చేసినట్టుగా చాలా మృదువుగా, చాలా రుచిగా, చాలా బాగా వస్తాయి. ఒక కప్పు బియ్యం పిండితో 5 రకాల ప్రసాదాలను ఇలా పండుగ రోజు చేసి పెట్టండి. చాలా ఈజీ మెథడ్లో అందరికీ నచ్చేలాగా ఎలా చేయాలి అనేది రెసిపీలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా పప్పును నానబెట్టడానికి ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును వేసి కొన్ని నీళ్లను వేసి ఒక అరగంట సేపు పప్పును బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేటు తీసుకొని ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్పు తీసుకొని ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండి వాడుతున్నాను. బయట షాప్లో కొన్న పొడి బియ్యం అండి. మీరు కావాలంటే ఇంట్లో తయారు చేసిన బియ్యం పిండితో అయినా చేయొచ్చు. ఈ బియ్యం పిండిలోకి కొన్ని నీళ్లను చిలకరించుకుంటూ ఈ విధంగా బియ్యం పిండిని బాగా కలుపుకోవాలి. ఒకటేసారి నీళ్లను వేసామంటే పిండి ముద్దలాగా తయారు. సో మనకి పిండి అనేది పొడి పొడిగా ఉండాలి, కొంచెం తడి చేయాలి. ఇలా పిండిని తీసుకొని ఇలా ముద్దలా చేసామంటే ఇలా వస్తుంది. పిండి అనేది ఈ విధంగా ముద్దలా కట్టేంత వరకు నీళ్లను తీసుకొని కలిపితే సరిపోతుంది. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని కొలిచి తీసుకుంటామో అందులో పావు కప్పు కంటే తక్కువ నీళ్లను వాడాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక పావు గంట సేపు పక్కన పెట్టాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 3/4 కప్పు నీళ్లను తీసుకోండి. మనం తీసుకున్న బియ్యం పిండికి 1 కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం ఒక అరగంట ముందే పప్పుని నానబెట్టాం కాబట్టి ఇది తొందరగానే ఉడుకుతుంది. ఇలా ఒక 2-3 నిమిషాల తర్వాత పప్పుని ఈ విధంగా చేతితో నలిపామంటే 2 ముక్కలు అయ్యింది అంటే పప్పు అనేది ఉడికినట్టే. ఇందులోకి ఒక 3/4 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. అలానే కుడుములు అనేది మంచి రుచిగా రావడం కోసం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఈ బెల్లం మొత్తం కూడా బాగా కరిగే విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించాలి. బెల్లం మొత్తం కూడా ఇలా నీళ్ళల్లో బాగా కరిగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకొని మంటను సిమ్లో అడ్జస్ట్ అనేది చేసుకొని ఒకసారి మొత్తం కూడా బెల్లం పాకంలో బియ్యం పిండి కలిసే విధంగా మొత్తం బాగా కలుపుకొని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మూత అనేది పెట్టి ఒక 2 నిమిషాలు పక్కకు వదిలేయండి. ఒక 2-3 నిమిషాల తర్వాత చల్లగా అయ్యుంటుంది. ఆ పిండి మొత్తాన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కాస్త చేతికి కూడా నెయ్యి అనేది అప్లై చేసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా ఒక ముద్దలా తయారు చేతితో ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని ఒక పిండి ముద్దలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దలోంచి కొంచెం పిండిని తీసుకొని కుడుములు, ఉండ్రాలు అన్నీ చేసుకుందాం. దానికోసం చేతిలోకి కాస్త నెయ్యి అనేది అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా చేతి వేళ్ళ మధ్య నొక్కామంటే కుడుము షేప్ అయితే వచ్చేస్తుంది. రెండవది వచ్చేసి రౌండ్గా ఉండ్రాల్లా చేయడానికి మళ్ళీ కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చుట్టామంటే ఉండ్రాల్లాగా వచ్చేస్తుంది. మూడవది వచ్చేసి మొదుగ షేప్లో చేస్తున్నాను. ఇలా చిన్న బాల్ సైజ్ అంత పిండిని తీసుకొని చేతిలోనే కాస్త మొదగలాగా ఒత్తి తీసుకోవడమే. దీనికి కాస్త ఘాట్లు పెట్టి తీసుకోవాలి అనుకుంటే టూత్ పిక్తో కానీ లేదా ఏదైనా స్పూన్తో కానీ ఇలా సైడ్కి డిజైన్ అయితే ఇవ్వండి. నాలుగవది మరో రకం కుడుమాకారంలో చేస్తున్నాను. ఇలా కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా చేసి కవర్ పైన కానీ లేదా ఏదైనా ఆకుపైన కానీ వేసి చేతితో ఈ విధంగా ఒత్తి తీసుకోవాలి.
ఇక ఐదవది వచ్చేసి ముందు చేసిన విధంగానే రౌండ్గా చేసి ఇలా ఫ్లాట్గా ఒత్తుకున్న దాన్ని సగానికి మడుచుకొని పైన ఆకులా కనబడడానికి ఇలా ఘాట్లు పెట్టి తీసుకుంటున్నాను. ఇలా ఈ పిండితో 5 ఆకారాల్లో చేసుకోవచ్చు. ఇలా మనం తయారు చేసిన పిండి మొత్తం 5, 3 చొప్పున ఇలా అన్నింటినీ తయారు చేసి తీసుకున్నాను. వీటిని ఆవిరి పైన ఉడికించడం కోసం ఇడ్లీ ప్లేట్ అనేది తీసుకొని కొంచెం కొంచెంగా నెయ్యి అనేది తీసుకొని బాగా అప్లై చేయండి. ఇందులోకి మనం తయారు చేసుకున్నవన్నీ కూడా విడివిడిగా అన్నింటినీ కూడా ఇడ్లీ ప్లేట్లో సర్దుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నింటినీ కూడా ఇలా ఇడ్లీ ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇడ్లీ గిన్నెలోకి 2 కప్పుల వరకు నీళ్లను వేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న కుడుములు, ఉండ్రాలు, మొదుగులు ఆ ఇడ్లీ ప్లేట్ని ఈ ఇడ్లీ గిన్నెలో పెట్టేసి ఆవిరి పోకుండా మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఇవి చక్కగా ఉడికిపోతాయి. ఇలా చేసిన బెల్లం కుడుములు అనేవి ఎంత టైం అయినా కానీ చాలా మృదువుగా చాలా రుచిగా ఉంటాయి. తడి బియ్యం పిండి చేసుకోవడం వీలు కానివారు లేదా పొడి పిండితోనే మంచి రుచిగా చేయాలనుకునేవారు ఇలా రేపు వినాయక చవితికి ఈ విధంగా 5 రకాల ప్రసాదాలను చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్